క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామకృష్ణ గారి నాయకత్వం. పార్టీ భారతీయ పార్టీ లేదు, అది మా పార్టీ సగర్వంగా చెప్పుకోవచ్చు. అందులోనూ సంక్షేమం కోసం, ముఖ్యంగా పేదవారి కోసం అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక్కసారి రాష్ట్రంలో అణచివేయాలని చూసిన కొద్దీ ఇక్కడ ఎగిసి పడడం పసుపు జెండా నైజమని నిరూపించినటువంటి వేదిక ఇది. ఈ 2 రోజుల పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో తెలుగు వారి భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ప్రయోజనాల కోసం చేసే సరికొత్త శపథాన్ని చేసే విజయ గర్జన. ఆ ఇంకా అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే కురుగుట్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న 12 క్లస్టర్ల పరిధిలో తెలుగువారి పండగ, మనందరి పండగ, మహానాడు పండగని అన్ని క్లస్టర్ల వారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజలు అందరూ భారీ సంఖ్యలో హాజరై ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించుకుంటున్నారు. ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టారో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లారు. ఈరోజు తెలుగు జాతి యొక్క భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు మరింతగా ఈ తెలుగు జాతి యొక్క ఉన్నతిని, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర యొక్క యువత కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళ ఆర్థిక భరోసా కోసం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారో ఈ ప్రాంత ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పనులు ముందుకు తీసుకెళ్తున్నారు. వాటన్నిటినీ ఈరోజు మహానాడు వేదికల ద్వారా ఆ క్లస్టర్ పరిధిలో అవన్నీ కూడా చర్చించుకొని, అదేవిధంగా ఇంకా ఈ స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఏమి అవసరం, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఏమి చేయాలి, తెలుగుదేశం పార్టీ ద్వారా ఏమి చేయాలని చెప్పి తీర్మానాలు కూడా ఈరోజు అన్ని క్లస్టర్ పరిధిలో తీర్మానించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం, సంక్షేమ, అభివృద్ధి, నిబద్ధత, క్రమశిక్షణ, అవినీతి రహిత పరిపాలన, జవాబుదారీతనం అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మహానాడుని రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా నేను ఇక్కడ ఎమ్మెల్యే గారి సమక్షంలో, అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు జరుపుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహానాడు జరుపుకుంటా ఉన్నాం. మహనీయుడు తెలుగువారికి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో తెలుగు వారిని పట్టించుకున్న వాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగు వారందరూ కూడా ఒక గౌరవం దక్కింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం
ఈ మహానాడు నిర్వహించుకోవడం, ఈ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం, అదేవిధంగా గతంలో స్త్రీని గౌరవించింది స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆ రోజుల్లోనే మరి స్త్రీలకి పసుపు కుంకుమ, అదేవిధంగా చంద్రన్న స్త్రీలకు టీడీపీ గౌరవించింది. ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా 33% రిజర్వేషన్లు, అదేవిధంగా మహిళా పద్మా యూనివర్సిటీ, అదే ఉద్యోగ ఆర్థిక సహకారం, అదేవిధంగా డ్వాక్రా విప్లవం, అన్ని రకాలుగా కూడా చేసింది తెలుగువారికి తెలుగుదేశం పార్టీ చెప్పక తప్పదు. అదేవిధంగా పథకాల్లో పసుపు కుంకుమ, చంద్రన పెళ్లి కానుక, దీపం పథకం, గర్భిణీలకు కిట్లు, అదేవిధంగా తల్లికి వందనం, అదేవిధంగా ఫ్రీ బస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీలకి ఫ్రీ బస్ కూడా కల్పించాం. అన్ని రకాలుగా ఈరోజు పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్య ఉద్దేశం. అందుకని ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలి. వాడికి ఈరోజు వాళ్ళ చదువుల కోసం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈరోజు మనం 15,000 ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒక కుటుంబంలో 4 ఉంటే ఒక్కడికే ఇచ్చారు. ఈరోజు 4 ఉంటే నలుగురికి 15,000 లెక్కన 60,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏముందంటే అది ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు ఈ మహానాయుడు వర్చువల్గా నిర్మించుకోవడం కూడా మీరు చూస్తున్నారు. డీజిల్ పెట్రోలు భారాన్ని తగ్గించాలని చెప్పనేసి ఈ వర్చువల్ మహానాడు నిర్వహించి ఎక్కడికి క్లస్టర్లో 1875 క్లస్టర్లో ఈరోజు ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఖర్చులు తగ్గించే దానికోసమే ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి మరి యువకులు నారా లోకేష్ బాబు గారు ఆలోచించి వర్చువల్ పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తారు. 1875 క్లస్టర్లో 1875 క్లస్టర్లో ఈరోజు ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఖర్చులు తగ్గించే దానికోసమే ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి మరి యువకులు నారా లోకేష్ బాబు గారు ఆలోచించి వర్చువల్ పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తారు.